గైస్, వెల్కమ్ బ్యాక్ టు ద ఛానల్ చిన్ను ప్లేస్ వైటీ గైస్. అందరికి నమస్తే. ఎట్లున్నారు ఏం సంగతి? ఒక్క నిమిషం ఇంకో కాల్ రానే వచ్చింది బ్లాగ్ స్టార్ట్ చేయగానే. హైడ్రా ఇక్కడ రూమ్ కడిగా. సో గైస్, ఇప్పుడు కాల్ వచ్చింది కదా, ఇన్సిన్ హైడ్రా మీటప్ మాట ఈరోజు. ఇప్పుడు ఏంటంటే మన వాళ్ళు మొత్తం అందరూ వచ్చారు. గుడారం బ్యాచ్ దిగింది పొద్దున్నే. మేము యాక్చువల్లీ నిన్న నైట్ తెలియదాము 3:30కి అయితే వచ్చినాం రూమ్కి వచ్చి అప్పుడు పడుకున్నమాట బ్లాగ్ అప్లోడ్ చేసి. సో ఇప్పుడు మీకు పర్సన్ని ఇంట్రడ్యూస్ చేస్తా చూడండి. దాట్స్ ట్విన్స్ గేమింగ్ వైటీ. హాయ్, ఏం సంగతి చెప్పాలి సంగతి? ఏం పర్లేదు చెప్పు, ఏం సంగతి? పెద్దవాళ్ళు మీరు, మాదేముంటుంది చిన్నవాళ్ళే, పెద్ద యూట్యూబర్స్. ఇంకోండి ట్విన్స్ గేమింగ్ వైటీ. లోపలైతే గట్టిగా ఉన్నారు, అరుస్తున్నారు. ఇంత నుంచి పెద్ద బ్యాచ్ మామూలు లేదు. ఎక్కువ పెడతారు లోపల. ఇక్కడ నా బైక్ ఈ పక్కన చూడండి 390, అది లిస్ట్ది. అక్కడ వీళ్ళు వేసుకొచ్చినారు ఇంకో బైక్. సో లోపల ఇంట్రడ్యూస్ చేస్తారు చూడండి. ఒక్కొక్కళ్ళు గోల్ చేసి పడి దొక్కుతున్నారు లోపల. ఇంకండి గేమ్ ప్రశాంత్. ఒక్కొక్కళ్ళ పేర్లు చెప్పేసాను బ్లాగ్లో. పేరు చెప్పేసా బ్రో. నీ పేరు చెప్పు. నీ పేరు బ్రో. ఓకే. ఈడున్నాడంటే ఇది పుట్టినరోజు. ఫస్ట్ ఆఫ్ ఆల్ హ్యాపీ బర్త్డే. నిన్నటి నుంచి ఇదే షర్ట్లో ఉన్నావు. అది కాదు, ఇంకోండి లిష్ ఫైటీ, పెద్ద యూట్యూబర్. కట్టలేవు. గైస్, ఇప్పుడైతే ఫైనల్గా ఏఎంబి మీటప్కి అయితే స్టార్ట్ అయితే అయిపోయి అనమాట. నేను ఇంకో మన వాళ్ళందరూ అక్కడ ఉన్నారు. ఇక ఇంకోండి వెహికల్ కూడా వచ్చేసి రెడీగా అయితే ఉందన్నమాట. ఇంక నా బైక్ వచ్చేసి వాళ్ళకి ఇచ్చిన అనమాట. వాళ్ళు తీసుకెళ్తున్నారు. ప్రశాంత్ను వార్ బాయ్ తీసుకెళ్తారు. ఇది లిస్ట్దేమో డ్యూక్ 390 అక్కడ ఉందన్నమాట. వచ్చేసేయండి ఫాస్ట్. యూ గైస్, చలో మరి ఇంకా వెళ్ళిపోదాం. వాక్ చేసుకుంటా కూర్చుందన్నమాట. ఫైనల్గా అయితే ఏఎంబికి స్టార్ట్ అయిపోయాను. కార్లో ఉన్నాం. ఇంకోటి లక్కీ సాయి, ముందు వచ్చేసి వంశీ మాట. అండ్ కార్లో పోతున్నాము. ఈ పక్క నుంచి మన వాళ్ళు ఏమో వెనకాల వస్తున్నారు అన్నమాట. ఇగోండి పోతున్నారు, ఎట్లనో ఉన్నారుగా. ఏంది వద్దొద్దు, తర్వాత తీస్తా ఫోటోలు తర్వాత తీస్తా. వీళ్ళు ఎట్లనో ఉన్నారు కదా. హాయిల్ తర్వాత చెప్తా కానీ తర్వాత నీకు బాయ్ చెప్పాల్సి వచ్చింది. హాయిల్ అండి, హాయ్ చెప్తాడు. ఎవర్రా మీరంతా? ఎవర్రా మీరు? ఏఎంబి మాలిగా రెడీగా ఉందన్నమాట. నా కోసమే చూస్తుంది. ఈ లోపలికి వెళ్ళి పార్కింగ్ చేయాలన్నమాట. ఇంకా డైరెక్ట్ పార్కింగ్ చేసేస్తే అయిపోతుంది. ఇక్కడే పబ్ ఉంది ఉంటుంది. మన వాళ్ళు ఏరి వచ్చేసినారు మొత్తానికి. సో ఫైనల్గా ఏఎంబి మా లోపలికి అయితే వచ్చేసారు అనమాట. ఏంది అది పార్కింగ్ మళ్ళీ మార్చినారు మొన్నే. ఇదిగోండి రెడీ ఉన్నాయి మొత్తం కార్లు. B2 ఇలాంటి వ్లాగ్స్ ఉంటే ఏంటంటే బేస్మెంట్స్ లెవెల్ మర్చిపోవాలన్నమాట. లెవెల్ B2 అని ఉంటుంది. ఇది ఇక్కడ చూసిన మొత్తం ఏదో ఒక కార్ వెళ్ళేటప్పుడు అడుగుదాం, తీసుకుపోదాం. ఏమంటారు మరి? గివేలు కావాలంటే చెప్పండి, ఇక్కడ ప్లాన్ చేద్దాం నెక్స్ట్. అది ఏ కార్ కావాలితే ఆ కార్ గివే ఇద్దాం. మరి ఫైనల్గా అయితే ఏఎంబి మాల్ లోపలికి అయితే వచ్చేసాము. ఇంకోండి లిషు, వార్ బాయ్, ట్విన్స్, వెనకాల బ్యాచ్ గుడారం వస్తుంది.
అసలు వాళ్ళు ఏందో వాళ్ళకి అర్థం కావట్లేదు. ఇప్పుడైతే ముందు రామ్ ఈజ్ లైవ్, కేఎన్ఎల్ ఈజ్ లైవ్, నెక్స్ట్ ఇంకొకళ్ళు ఎవరున్నారు, రెక్లిక్స్ ఉన్నాడు, ఇంకెంతమంది ఉన్నారు తెలియదు. తాడి చెట్టు, పెద్ద తాడి చెట్టు అది, ఇక ఇంత ఉంటున్నాడు. ఆల్రెడీ బ్లాగ్స్ లో చూసారు కదా మీరు, చూస్తున్నారు కదా. మొత్తానికి మన వాళ్ళు అయితే ఇద్దరు రెడీగా ఉన్నారు. ఓటీ ఎట్లున్నావు? రామ్ ఇస్ లైవ్. నమస్తే. నీ తర్వాత అన్నా కేఎన్ఎల్ ఇస్ లైవ్. ఏం సంగతి? చెప్పాలన్నా పెద్దోళ్ళు మీరన్నా. మేం పెద్దోళ్ళు ఏమన్నా, మీరు పెద్దోళ్ళు. మొత్తానికి చాలా రోజుల తర్వాత కలిసినావు. ఫస్ట్ మీట్ మీటప్. ఇగో మొత్తానికి ఏ డాక్టర్ బాబు ఏం సంగతి? ఎవరండి? ట్విన్స్ గేమింగ్. చూసారా ట్విన్స్ గేమింగ్? వామ్మో ఓవర్నో ట్విన్స్ రో. ప్రజెంట్ అయితే మొత్తం అందరం కూడా కలిసినాం. మినిమం 12-13 మెంబర్స్ అయితే ఉన్నాం అన్నమాట. ఇప్పుడు చూడాలి ఎట్లుంటారో ఏందో. ఇక మొత్తం చూసా. నా బ్లాగ్ వద్దొద్దు, నేను ఇట్లనే రికార్డ్ చేసుకుంటా. మొత్తం చూసినారా ఎంతమంది ఉన్నాను చూసినారా? ఇది హైలైట్ మీటప్ అవుతుంది. వచ్చేసేయండి, కూర్చోండి అందరూ. ట్విన్స్ మామ ఏం సమాచారము? బ్లాగ్ చేయట్లే అన్నా. నేనేందన్నా బ్లాగ్ ఫైనల్గా మన వాళ్ళు అయితే వచ్చేసారు అనమాట. ఇంకోండి అసలైన మీటప్ పెట్టిన పర్సన్ మాట. ఈయన ఫేస్ రివీల్ చేయలే చేస్తాడు. హాయ్ రెక్లిక్స్. గుడ్ మార్నింగ్, సారీ గుడ్ ఆఫ్టర్నూన్. సో ఇప్పుడు మన దగ్గర డైరెక్ట్ తీసుకెళ్తాం. వాష్రూమ్స్ అడుగుతున్నావా? వెయిట్ సైడ్ ఉంటే ఇన్సెన్ హైడ్రా ఇక ఫేస్ రివీల్ చేస్తాడు ఇప్పుడు ప్రెసెంట్ వైరల్గా. అందరం కలిసి అయితే వెళ్తున్నాం మాట ప్రెసెంట్ అయితే. మొత్తానికి ఇటు సైడ్ అయితే ఉన్నారు మన వాళ్ళు. రాత్రి వచ్చి పడుకునేసరికి లేట్ అయింది కాబట్టి. సో ఇంకోండి మీటప్ పెట్టిన అసలైనోడు వచ్చినాడు, వెనకాల వస్తున్నాడు. ఇంకోండి అసలైనోడు వచ్చాడు. మీటప్ ఎవరిది? మీటప్ ఎవరిది చెప్పు. నిజంగా చాలా మంది అడగాలి. మీటప్ ఎవరిది? ఫస్ట్ నువ్వు రావాలా నా మీటప్. పడుకున్నాను మనోడు పొద్దున రాత్రి బాబు నిద్ర లేదనుకుంటే. ఇంకా అయ్యా సాయి అవుట్ ఆఫ్ కవరేజ్ ఏరియా. ప్రెసెంట్ అయితే సుష్మా గారి మీద అయితే ప్రాంక్ అయితే అయ్యింది. అసలు హైలైట్ అయితే రియాక్ట్ అయ్యారు నిజంగా. యాక్చువల్గా మేము చూసి సరదాగా ఒక బ్లాగ్ చేద్దాం అనుకున్నాను. వంశీ గారు మొత్తం ఖరాబ్ చేసినాడు అన్నమాట మొత్తానికి. ఇంకా ఇప్పుడైతే ఇంకా తినేసి డైరెక్ట్ బయటకి అయితే వెళ్ళిపోవాలి. స్టార్ట్ అయితే అయిపోతున్నాను. ఇంకా ఇప్పుడు ఏది మ్యాక్సిమం ఈరోజు రిటర్న్ అనేది చెప్తాను. ఫైనల్ అయితే సాగోస్ దగ్గరికి అయితే వచ్చేసాం అన్నమాట. అది గచ్చిబౌలి దగ్గర బ్యాక్ సైడ్ కనపడుతుంది కదా చూసారా. ఇదిగోండి ఇటు సైడ్ ఏమో హసల్ లైఫ్ స్టైల్ అయితే ఉంది ఇక్కడ. అండ్ ఇప్పుడైతే పైకి వెళ్ళి తినాలన్నమాట. ఫస్ట్ ఆఫ్ ఆల్ తినకపోతే మా పనులు అయిపోయేటట్టు అయితే ఉన్నాయి. అండ్ కొద్దిసేపట్లో ఒక పర్సన్ అయితే కలుస్తా. కొద్దిగా సస్పెన్స్ వస్తా వ్లాగ్ చూడండి, ఎంజాయ్ చేసేయండి మీరు కూడా. ఇక ఎదుర్కొంటున్నమాట లోపలికి వెళ్ళి ఇక్కడ ఏం తినాలని. చూసినగా మొత్తం వచ్చింది బిర్యానీ వచ్చింది. మొత్తం లాగర్స్ అమ్మాయి అజుడు 1 2 3 4 నలుగురు ఫోన్స్ పట్టుకున్నాం. అట్లుంటుంది మరి. ఈ పక్క ఇంకో బ్యాచ్ అది రెండో బ్యాచ్. అది చూసారు కదా ఇప్పుడే షాగోస్ నుంచి అయితే
తినేసి ఇంక బయటకైతే వచ్చేసాము. ఇప్పుడు టీ హబ్ కడిగే వెళ్తున్నా. చాలామంది కనిపెట్టేసి ఉంటారు మ్యాక్సిమం. వెళ్ళి అక్కడ పర్సన్ కలుస్తా కదా, డైరెక్ట్ అక్కడ లాక్ చేస్తా. పట్టండి. ఆ పర్సన్ ఎవరో చూస్తున్నారు కదా, అదే మన రాజన్న దగ్గరికి అయితే వచ్చానమాట. ఇక్కడ టీ హబ్లో ఈవెంట్ జరుగుతుంది కదా, దానికోసం అయితే వచ్చాము. నేను వంశీ అయితే ఇద్దరమే వచ్చాము. మిగతా వాళ్ళు మన వాళ్ళు అయితే వస్తున్నారు. ఇంకా 100 వేలు అయితే ఉన్నారన్నమాట. ఇక్కడ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్స్ అవన్నీ ఉంటాయి కదా, ఇంక నేను అందుకే వాయిస్ ఓవర్ అయితే ఇస్తున్నాను. రాజన్ అయితే ఫుల్ జోష్లో చెప్తున్నారు. అసలు ఒక్కొక్కళ్ళు హైలైట్ అంటే హైలైట్ ఉంటున్నారు వెనకాల. ఓటీటీ డైలాగ్ గట్టి కొడుతున్నారు వెనకాల నుంచి. సో ఇప్పుడైతే ఇంకా ఈ ఈవెంట్ అయిపోయిన తర్వాత ఇంకా రాజాని అయితే బయటకు వచ్చిన తర్వాత ఒకసారి అయితే ఆగమని చెప్తాము. అండ్ మేము ఒక బాటిల్ అయితే ప్లాన్ చేసామన్నమాట. అది అందరి మీద అంటే వేసుకొని అన్నకు ఒక గిఫ్ట్ లాగా ఇద్దాము అని చెప్పేసి అనుకున్నాం గైస్. ఇంకా డైరెక్ట్గా అన్న బయటకు వచ్చిన తర్వాత అక్కడి నుంచి అయితే వ్లాగ్ అయితే కంటిన్యూ అయితే చేస్తాం. मैं नीचे जा रहा, नो प्रॉब्लम. क्या कह रहे हो? नीचे जा रहा. विमान को जा रहा ना. ఫైనల్ అయితే రాజన్న దగ్గర అయితే ఉన్నాము. ఇప్పుడు చూపిస్తా చూడండి. తొందరగా టైం కూడా లేదు. ఇంకోండి అందరూ పెద్ద బ్యాచ్ కదా. మర్చిపోయాడు మొత్తానికి. ఎట్లయితే అన్న ఏందన్నా మొత్తానికి మర్చిపోయినా నువ్వు కొంచెం కలర్ మర్చిపోయావు. కలర్ కదన్నా, లేకపోతే ఏమన్నా అర్థమైంది. చాలా అమ్మాయిలు నిజాలు వస్తున్నాయి బయటికి, నిజాలు. చిన్ను అయితే మరి చాలా కష్టపడుతున్నారు. అందుకే వచ్చిండు. ఇప్పుడైతే మొన్న లాస్ట్ టైం వచ్చినప్పుడు అయితే మన 6 months వచ్చాడు. ఇప్పుడైతే 9 months అయింది. ఎప్పుడు డెలివరీ? డేట్ ఇచ్చారు. లైవ్ ఆపరేషన్ జిమ్కి వెళ్ళి రోజుకి ఒక పుల్కానే తింటావు కదా నేను.